వెల్కమ్ టు ప్రవీణ్ రిపోర్టింగ్. ఆదివారం నాగార్జున సాగర్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ మరియు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. Salute! Jana Gana Mana Adinayaka Jaya He Bharata Bhagya Vidhata Punjab Sindhu. చేసుకుంటే ఇంకా పులి చేసుకుంటే అదే పులి మీద పెడతారని చెప్పి జానండి. మనమే చేసే సేవ అంటే మీకు అప్పగించిన డ్యూటీ మీరు చేస్తే అదే మన దేశ సేవ. సో ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే బీసీ డ్యూటీ రైటర్ డ్యూటీ రైటర్ మీకు ఆఫీసర్కి ఇచ్చిన డ్యూటీలు ఓకే. అమ్మాయి చూడండి. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా గణతంత్ర కార్యక్రమం చాలా విజయంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్పీఎఫ్ ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, విలేకరులు వీళ్ళందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం మార్నింగ్ చెప్పి ఏదో జెండా ఎగరేయడం కాదు, మనందరం ఒక మంచి ఓటు తీసుకుంటాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులే కాకుండా మన విధులను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ మన చేసే పనులలో నిబద్ధతతో వ్యవహరిస్తే మనకే పేరు కాకుండా దేశానికి కూడా మంచి పేరు వస్తుంది. సో ఈ డ్యామ్కు ఎస్పీఎఫ్ అనేది గుండెకాయ లాంటిది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేసేటువంటి విధులు చాలా గొప్పవి. ఎందుకంటే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్నటువంటి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారు. వచ్చిన 4 నెలల నుంచి నేను చూస్తున్నాను. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కూడా కలగకుండా
మీరు సమతుల్యత పాటిస్తూ మంచిగా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇదే నిబద్ధతతో మనందరం కలిసికట్టుగా ఈ డ్యామ్ను ప్రపంచంలోనే ఒక పెద్ద ఎర్త్ డ్యామ్ ఇది. సో ఈ డ్యామ్ను మనందరం సంరక్షించుకుంటూ ఈ డ్యామ్ ద్వారా ఈ డ్యామ్ మీద ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. దగ్గర దగ్గర 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ డ్యామ్ మీద ఆధారపడి. అటువంటి డ్యామ్కు మనము పరిరక్షకులుగా ఉన్నందుకు గర్వించాలి. సో మనం చేసే డ్యూటీని నిబద్ధతతో చేసుకుంటూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కూడా మనం పొందుదాం. దాంట్లో తప్పేం లేదు. కంపల్సరీ ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందుతూ వాటి విధి విధానాలను మాత్రం మనం సక్రమంగా నిర్వర్తించాలి. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రీతమ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధరరావు గారికి, అలాగే డిఎస్సి గారికి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, సబార్డినేట్ స్టాఫ్, అలాగే అనేక సంఘాల నుంచి వచ్చిన సంఘ అధ్యక్షులకి, ఎస్పీఎఫ్ ఆఫీసర్స్ నిన్నకి, అలాగే మన యొక్క ఏ కార్యక్రమం చేసినా కూడా ఎల్లప్పుడూ మనతో పాటు ఉండే మీడియా అండ్ పత్రికేయ విలేకరికి వారందరికీ కూడా నా యొక్క పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి గల ప్రధాన కారణం మన ఆశా జ్యోతి, ఆశా కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిచే లిఖించబడిన అత్యంత పెద్ద రాజ్యాంగం యొక్క పుట్టిన వేడుకలకి మనం హాజరైనాం. అలాగే మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, 1915లో రాజ్యాంగం అమలుకి వచ్చింది. ఈ మధ్యకాలం ఏదైతే ఉందో 2 సంవత్సరాలు 11 నెలల 17 రోజుల పాటు మనకు భారత రాజ్యాంగానికి మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటాము అని దిశానిర్దేశం చేసిన మహనీయుడి యొక్క వేడుక చేసుకుంటున్నాం ఈరోజు. అలాగే ఆ యొక్క భారత రాజ్యాంగంలో 25 పార్ట్స్, 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ద్వారా మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని క్లియర్గా రాసి పెట్టిన మహనీయుడు. అలాగే ఈ రోజున మనము ప్లస్ 84 లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి అంటే మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ కృషి ఫలితమే. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దదైన రాజ్యాంగం, ప్రపంచ దేశాలు ఆమోదించబడిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎంతమంది మేధావులు ఉన్నా కూడా మనం 106 సవరణలు మాత్రమే ఈ రోజుకి చేసుకోగలిగాం. ఆ సవరణల్లో చూసాం మనం. రీసెంట్గా వచ్చిన జిఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఉమెన్ రిజర్వేషన్ కావచ్చు, మామూలుగా ఎస్సీ ఎస్టీ ఎక్స్టెన్షన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మామూలుగా ఆ మహనీయుని గురించి చాలా తక్కువ. ఈ ప్రపంచంలో గత శతాబ్దాన్ని పరికించి చూసినట్లయితే గత 100 సంవత్సరాలలో చూపిన మహనీయులలో మన బిఆర్ అంబేద్కర్ గారు అగ్రగణ్యులు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 0.1004% మాత్రమే మేధావి వర్గంలో ఆయన మాత్రం అత్యంత అగ్రగణ్యుడు. ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎవరికి ఏ ఆర్గనైజేషన్ ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని క్షుణ్ణంగా రాసిపెట్టి మనకు అమృతంలాగా అందించిన మహనీయుడు. దానిలో భాగమే ఈరోజు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ప్రొడక్టివిటీ డిపార్ట్మెంట్, మనం సెక్యూరిటీ పరంగా మన ఇరిగేషన్ ఆధ్వర్యంలో, మన ప్రీతమ ఎస్సీ గారి ఆధ్వర్యంలో, దేశానికి తలమానికమైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నందుకు చాలా కృతజ్ఞత సార్. అలాగే మీ అండర్లో ఇక్కడ మా యొక్క సెక్యూరిటీ విధులు ఏదైతే నిర్వర్తిస్తున్నామో మీ యొక్క కోఆపరేషన్ కూడా ఎల్లప్పుడూ మరుకుండా ఉంటాము సార్. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎటువంటి సమయాభావం లేనందున కూడా మాకు సమయం కేటాయించి
ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క వేడుకలను దిగ్విజయంగా మీరు ముగించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఇది యొక్క వేడుక అనేది మన జీవితంలో అందరి జీవితాల్లో ఒక అత్యంత మలుపురాని మైలురాయి వంటిది సార్. ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకి ఈ యొక్క వేడుకలను కూడా ప్రజల ముందు ఉంచడానికి ఇచ్చేసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్సీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా సమావేశం కావడం జరిగింది. సభ అధ్యక్షులు ఎస్సీ గారు, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎస్పీఎఫ్ మిత్రులు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారత యొక్క స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖున ఎంతోమంది అమరవీరులు ఆ యొక్క అతివాద దశ కానీ, మితవాద దశ కానీ, గాంధేయ దశ కానీ 3 దశలలో మన యొక్క స్వతంత్రం యొక్క పోరాటం అనేది ఎంతో మంది అమరుల యొక్క పోరాట ఫలితంగా మనం 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం పొందడం జరిగింది. ఆ తర్వాత యొక్క భారతదేశం లాంటి ఒక విభిన్నమైనటువంటి హై డైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశాన్ని పరిపాలించాలనంటే ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టైంలో ఎందుకు అనంటే భారతదేశంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ హై డైవర్సిటీ, మనం నార్త్ చూసుకున్నా, సౌత్ చూసుకున్నా, ఈస్టర్న్ చూసుకున్నా కూడా ఇది యొక్క విభిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క పరిపాలనకు రూపొందించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలంటే అతిపెద్ద సమస్య. అటువంటి సందర్భంలో మన యొక్క రాజ్యాంగ నిపుణులు ఒక కేబినెట్ మిషన్ ద్వారా 1900 కేబినెట్ మిషన్ యొక్క ఉత్తర్వుల ప్రకారము ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడి 1949 నవంబర్ 26వ తారీఖు వరకు ఒక రూపొందించుకోబడినటువంటి రాజ్యాంగం అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఉండి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, అనేక మంది జేవి కృపాలాని గారు కానీ, అనేక మంది యొక్క నిపుణుల యొక్క ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగ కమిటీ ఏర్పడి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల పాటు కొనసాగే ఏర్పాటు కాబడి లిఖించబడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు 1949 నవంబర్ 26. ఆ తర్వాత మనం 1950 జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి మనం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు అనంటే 1929 లాహోర్ సెషన్లోనే లాహోర్ సెషన్లో ఐఎన్సీ సమావేశంలో తీర్మానం చేయబడుతుంది. పూర్ణ స్వరాజ్ మన యొక్క ధ్యేయంగా ఉండాలి, మన యొక్క ప్రాథమిక హక్కులు మన బ్రిటిష్ వాళ్ళ నుండి మన హక్కులను పొందడం కాదు, మన యొక్క పరిపాలన మన చేతిలోనే ఉండాలని చెప్పి 1929 లాహోర్ సెషన్లోనే ఐఎన్సీ అనే తీర్మానం చేసింది. నెక్స్ట్ 1930 జనవరి 26 నుంచి ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క గణతంత్ర దినోత్సవాలు, గణతంత్రం అంటే ఏంటిది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు నుండి కూడా 1930 నుంచి 1947 వరకు వరుసగా మనం గణతంత్ర దినోత్సవాలను జనవరి 26 తారీఖు నుండి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అసలు యాక్చువల్గా గణతంత్రం అనేది అంటే ఏంటి? గణతంత్రం అని అంటే ఏ దేశం అయినా కూడా తన యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా తనకు ఉండేటువంటి అధికారం ఆ దేశానికి ఉండాలి. ఇప్పుడు భారతదేశం అనేది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందుతూ ఉంది. సర్వసత్తాక సామ్యవాద, ఇప్పుడు మనము సార్వభౌమాధికారం ఏంటి అని అంటే సర్వసత్తాక ఇప్పుడు లోపల మనం అంతర్గతంగా భారతదేశం అనేది తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎవరి యొక్క ప్రమేయం లేకుండా అంతర్గతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచం మీద తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడంలో స్వతంత్రంగా వ్యవహరించడం. ఈ యొక్క సార్వభౌమాధికారాన్ని ఎప్పుడైతే ఏ దేశానికైతే ఉంటుందో ఆ దేశం మాత్రమే అభివృద్ధి పథంలో పోటీ పడగలదు. ఈరోజు అగ్ర దేశాలు ఎన్ని ఉన్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినా కూడా ప్రపంచంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ఎట్ సైడ్ భారతదేశం అనేది ఉంటుందని ప్రపంచ దేశాలు గమనించాయి. అంటే భారతదేశం ఏ అగ్రరాజ్యానికి కూడా తల వంచదు. అదేవిధంగా యుఎన్ఓలో పూర్తికాల శాశ్వత సభ్యత్వం కోసం కూడా ఇవాళ భారతదేశం అనేది ఫైట్ చేస్తూ ఉంది. 5 సభ్య దేశాలు శాశ్వత సభ్య హోదా కలిగి ఉన్నాయి. ఈ రోజు మన భారతదేశం కూడా ఒక గట్టి పోటీ అనేది ఇవాళ పోటీ పడతా ఉంది అనంటే దానికి మనం సార్వభౌమాధికారం కలిగి ఉన్నాము. మనకు ఇండియాకు ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, స్వతహాగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నాము. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క స్థాయికి మనం ఎలా చేరాము? ఎందుకు అనంటే మనకు ఒక ప్రణాళిక అనేది ఉంది, మనకు ఒక రాజ్యాంగం అనేది ఉంది. సో దానికోసం కృషి చేశారు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనకు స్వాతంత్రం ఎంత ముఖ్యమో గణతంత్రం అంతకంటే ఎక్కువ ముఖ్యం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన అనేది మనకు సరిగా లేకపోతే స్వాతంత్రానికి విలువ అనేది ఉండదు.
కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఎప్పటికీ గుర్తుంచుకొని అమరులు వాళ్ళు ఎవరైతే ఈ రోజు వాళ్ళ త్యాగ ఫలము ఇలా మనం అనుభవిస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి ఒక ప్రముఖమైనటువంటి రోజున మనం వారందరినీ స్మరించుకొని వారిని గుర్తు చేసుకొని దీని యొక్క ఫలితాలు ఏమైతే ఉన్నాయో భావి భారత జనానికి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశం గురించి మనం మాట్లాడి అందరినీ ఎడ్యుకేట్ చేసి దీన్ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే వారి యొక్క త్యాగ ఫలానికి ఒక గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి జాతీయ భావాలు ప్రతి ఒక్కరిలో ప్రతిబింబించే విధంగా మన యొక్క జీవన విధానం అనేది ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు ఎస్సీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.